వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2028 నుంచి ప్రతి ఇంటికి గోదావరి నీరు, మంత్రి దుర్గేష్ భారీ హామీ. నిడదవోలు పట్టణ ప్రజానికానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో అమృత్ 2.0 పథకం కింద 94.31 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 2027 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి 2028 జనవరి నాటికి నిడదవోలులోని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి పక్కనే ఉన్నప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 2014-19 సంవత్సర కాలంలో తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జల్ జీవన్ మిషన్ అమృత్ నిధులను 2019-2024 మధ్య పక్కదారి పట్టించారని ఆరోపించారు. 73 కోట్లు ఖర్చు చేశామని ప్రచారాలు చేసుకున్న కనీసం ఒక్క పైప్ లైన్ కూడా వేయకపోవడంతో నిధులు సమకూర్చిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారని గుర్తు చేశారు. గతేడాది గ్రామీణ ప్రాంతాలకు నీరు అందించే అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెరవెలలో ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. తన ప్రాతినిధ్యంలో పట్టణ అభివృద్ధికి 196 కోట్లు, శాస్కి పథకం కింద గ్రామీణ రోడ్ల కోసం 28 కోట్ల రూపాయలు తీసుకువచ్చారని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిధుల సమీకరణ తన బాధ్యత అని, పనులను శరవేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 జనాభా ఉన్న పురపాలక సంఘాల విభాగంలో నిడదవోలు పట్టణంలో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్కు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రథమ బహుమతి రావడం పట్ల మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. వేదికపై మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ జనసేన నాయకులు రంగా రమేష్, కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి కార్యక్రమాలు కూడా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు చెప్తారు, కానీ ఇది గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా, అర్బన్ ప్రాంతాల్లో అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా శుద్ధి చేసినటువంటి మంచినీరు అందించాలని, పోర్టబుల్ వాటర్ అంటాం కదా, అది అందించాలని ఒక ప్రత్యేక కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం మనకు సహకారం అందించినప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దీనికి శ్రీకారం చుట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్న ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఇది స్పష్టంగా మనం గమనించాలి. అమృత్ పథకాన్ని కానీ, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కానీ పూర్తిగా దానికి వచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించేసి పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా మంచినీరు అందించుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. వాళ్ళు పేరు గొప్ప అన్నట్లుగా 73 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి అమృత్ పథకం మనం నిడదవోలుకి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, ఎక్కడా కూడా లైన్లు వేయకుండా, ఏ రకంగానూ కూడా ప్రగతి చూపించకుండా వాళ్ళు దిగిపోయారు. ఇవాళ మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్న బ్యాంకు వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగారు. ఇచ్చిన సమయంలో మీరు డబ్బులు ఖర్చు పెట్టి చేయలేకపోయారు, మీకు అసలు ఉత్సాహం ఉందా లేదా, ఈ పని చేయాలనేటువంటి శ్రద్ధ ఉందా లేదా అనేటువంటి మాట అడిగితే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మార్చులు, డిప్యూటీ శాఖ మార్చులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిసి నాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకి మంచినీరు అందించాలనే కార్యక్రమం మేము చేపడతామని చెప్పి మళ్లీ కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఇవాళ మన నిడదవోలు పట్టణానికి సంబంధించి రమారమి 94 కోట్ల రూపాయలు అమృత్ అనే పథకం ద్వారా 94 కోట్ల రూపాయలు కేటాయించి వీటి ద్వారా
మనకి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించేది. దీనికి సంబంధించి గతంలో ఆ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే గ్రౌండ్ వాటర్ తీసుకుంటాం అనేటువంటి మాట. అంటే బోర్ల నుంచి కొట్టి బోర్ల నుంచి తీసుకునేటువంటి సిస్టమ్ వాళ్ళు పెట్టుకుంటే మనం జల్ జీవన్ మిషన్ కానీ దీనికి కానీ గ్రిడ్ అనేటువంటిది ఏర్పాటు చేసింది. మీరు అందరూ చాలా మంది పేపర్లో చూస్తుంటారు ఈ ప్రారంభమైనప్పుడు. ఆ గ్రిడ్ ఏంటంటే భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోతున్నాయి. దాంతోపాటు భూగర్భ జలాలు మనం చేసేటువంటి అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వల్ల అది ఆక్వాకల్చర్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, అది కలుషితం అయిపోయాయి. ఆ నీటిని మళ్ళీ తీసుకొచ్చి మీకు మంచినీరుగా ఇవ్వడం కరెక్ట్ కాదని ఆలోచించి మనకి విద్యాశ్రమం దగ్గర ఉన్నటువంటి గోదావరి నుంచి వాటర్ని మనం తీసుకుని ఆ గ్రిడ్ ద్వారా దాని తరపున ఈఎల్ఎస్ఆర్ అంటున్నారు. ఈఎల్ఎస్ఆర్ అనేటువంటి పదాలు ఎక్కువ వాడితే మనకి ఏంటో అది అనుకుంటారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ నే ఈఎల్ఎస్ఆర్ అంటారు, ఎలివేటెడ్ ట్యాంక్స్. అది ఆ ఈఎల్ఎస్ఆర్ అంటే ఏం కొత్త ఏం కాదు, మనకి అదేమి బ్రహ్మప్రవాహం కాదు, అది ఓవర్ హెడ్ ట్యాంక్. అందులోంచి ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి నీరు తీసుకుని అక్కడి నుంచి మనకు పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాం. దీంట్లో భాగంగా మీరందరూ కూడా చాలా కాలంగా నేను కొత్తలో ఎన్నికల సమయంలో తిరిగేటప్పుడు పక్కనే గోదావరి ఉంది కానీ మాకు గోదావరి నీళ్లు మంచినీళ్ళుగా ఉపయోగపడటం లేదనేటువంటి మాట చాలా మంది చెప్పేవారు. అదేవిధంగా వారాహి పర్యటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, మేము గోదావరి జలాలను ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ ప్రకారమే మనకు జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం ఈ ప్రభుత్వంలో ప్రారంభించినప్పుడు మన నియోజకవర్గంలోనే పెరవలి గ్రామంలో దాన్ని ప్రారంభించిన సందర్భాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తాను. అక్కడ కూడా ఈ రకమైన కార్యక్రమం నడుస్తుంది. అది జల్ జీవన్ మిషన్ అంటే అది గ్రామాలకు ఇచ్చేదానికి ఆ పేరు పెట్టారు. పట్టణాలకు ఇచ్చేటువంటి మనకు కానీ కొవ్వూరుకు కానీ తాడేపల్లిగూడికి కానీ వీటికి ఇచ్చేటువంటి మంచినీటిని దాన్ని మనం ఏం చెప్తామంటే అమృత పథకం అంటాం. అందులో భాగంగా ఇవాళ మీకు ఒక 4-5 చోట్ల ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఆ గ్రిడ్ నుంచి నీరు తీసుకుని అందులోకి ఇచ్చి మొత్తం ఇప్పుడు నేను అదే అడిగాను ఇందాక మన ఇంజనీర్ గారిని, పట్టణం మొత్తానికి సరిపడేటువంటి నీటిని మనం ఆ సామర్థ్యం ఈ ఎంఎల్డి ప్లాంట్లకు ఉన్నాయా, ఎస్ఎల్ఎస్ఆర్కి ఉన్నాయా అని చెప్పేటువంటి ఈఎల్ఎస్ఆర్కి ఉన్నదా అని అడిగాను. ఉందనేటువంటి మాట చెప్పారు. టోటల్ గా ఆ వాటర్ అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది. దీని ద్వారా రమారమి ఇప్పుడు మన వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కి ఇక్కడ మనం 83,82 లక్షలతోటి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాటర్ సప్లై స్కీమ్ లోనే మరొకటి ఎన్టీఆర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ దగ్గర ఒక 5,96,96 లక్షలతో ఒక కార్యక్రమాన్ని, అదేవిధంగా మళ్ళీ మనకి రిజ్యులేషన్ ఆఫ్ మాలకోడు వేస్ట్ వాటర్ అక్కడ మనం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని చూసాం. అక్కడ దానికి సంబంధించి 4,53 లక్షలు. అక్కడ మళ్ళీ సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎస్టీపీ కూడా మనం మొన్న శంకుస్థాపన చేయించుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇలా మొత్తంగా చూసుకుంటే 94 కోట్ల రూపాయలు రమారమి ఖర్చుతోటి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని శుద్ధి జలాలుగా అందించాలనేటువంటి తలంపుతోటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టుతున్నాం. ఇది మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం, చాలా చోట్ల కొబ్బరికాయలు కొడుతుంటాం, బాగానే జరుగుతున్న కార్యక్రమాలు అనేటువంటి మాట చెబుతాం. కానీ ఇలాగ మంచినీరు అందించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ గతంలో వాళ్ళు చేయలేనటువంటి రోడ్ల నిర్మాణం కానివ్వండి. ఇవాళ నిన్ననే నేను మన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు వారు చెప్పారు, మీరు మంత్రి అయిన తర్వాత ఈ నిడదవోలు పట్టణం ఒకదానికి నేను గతంలో 140 అనుకునేవాడిని కాదు, 196 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చారు మీరు ఈ పట్టణానికి అన్నారు. దాంతో అనేక కార్యక్రమాలు ప్రారంభమై జరుగుతున్నాయి, పూర్తి చేసుకుంటాం. ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి 25-20 కోట్లకి, అవి కూడా పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా శాస్త్రీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం రమారమి 29 కోట్ల రూపాయలు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం తీసుకురావడం జరిగింది. వాటికి టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. అవి అయిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోలులో నేను మున్సిపల్ అధికారులకు చెప్పే మాట ఒకటే, ఫండ్స్ తీసుకురాగలుగుతాం, ఫండ్స్ తీసుకొచ్చి వాటిని అమలు చేయడానికి ప్రత్యేకించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. వాటిని వేగవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మున్సిపల్ అధికారులది. దయచేసి ఎక్కడా కూడా వచ్చినటువంటి ఫండ్ ఇన్ టైంలో జరగట్లేదు అనేటువంటి మాట కానీ, పనులు నత్తనడగా నడుస్తున్నాయనేటువంటి మాట కానీ రానివ్వకుండా ఏ లక్ష్యంతో అయితే ఈ ఫండ్స్ తీసుకొచ్చామో
అవన్నీ సద్వినియోగపరుచుకునే విధంగా ప్రజలందరికీ దాని ద్వారా మంచి ఉపయోగం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది. అందుకే కృష్ణవేణి గారు మన కమిషనర్ గారు కూడా ప్రత్యేకించి నేను మనవి చేసేది ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కడైనా అధికారులు మాత్రం అలసత్వం వహిస్తే మాత్రం సహించం. ఖచ్చితంగా అధికారులు 100% ప్రభుత్వం యొక్క పేరు పెరిగేలాగా పనిచేయాలి తప్పితే మీరు అలసత్వం వహిస్తే మిమ్మల్ని ఎవరో ఏమన్నారు, మీరు 2 రోజులు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ బాధ్యత మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది అనునిత్యం కూడా. అటువంటి సందర్భంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి మేము ఎవరో కూడా ఒప్పుకోం. మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి, తెచ్చినటువంటి ఫండ్స్ ని సద్వినియోగపరచుకోండి. ఇదే సమయంలో ఆ రకమైనటువంటి ఒక హెచ్చరిక చేస్తూనే మరో పక్కన పారిశుద్ధ్యం విషయంలో 50,000 జనాభాకు లోపు ఉన్నటువంటి పట్టణాల్లో రాష్ట్రం మొత్తం మీద 3 పట్టణాల్లో మన నిడదవోలు పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకమైన అవార్డు వచ్చింది. దానికి కూడా మన మున్సిపల్ కమిషనర్ గారిని వాళ్ళ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అభినందనలు ఉంటాయి, మరో పక్కన పని జరగకపోతే మేము దాన్ని చివాట్లు కాదు, దాన్ని మేము విమర్శించడం, సరిగ్గా పనిచేసే విధంగా చేయడం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. మంచినీరు ప్రజలకు అందించడం అంటే అదొక పవిత్రమైన కార్యక్రమంగా మనం భావించాలి. మీరు 100% దాన్ని సఫలీకృతం చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా 2028 జనవరి నాటికి నిడదవోలు పట్టణంలోని ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అద్భుతంగా దొరికే విధంగా ఈ పైప్ లైన్ల ద్వారా వస్తుందనేటువంటి మాటని ఆశాభావాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.